భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీకు 2500 చెల్లే, నీకు 2500 డిసెంబర్కి వెళ్ళే ఇస్తా. ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీసర్ విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా? నేను మజాక్ చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంటే రమణ ఓడించేందుకు తులం బంగారం అని అవద్దని చెప్పి ఇంకా మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడించుక నల్లముఖ కొని తెచ్చి అబద్ధాలు ఆడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. ఇక నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం, అది చేద్దాం, పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, యాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అడిగినావనుకో, ఏమైరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ కుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం పాకిస్తాన్? అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటెనక చంద్రబాబుని చూసినాం, అటెనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటెనక రోషయ్య గారు వచ్చిండు, అటెనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెనక కేసీఆర్ అన్న వచ్చిండు, దీని వచ్చిండు. ఇక దీని వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు చెప్తాను నీరాని కదా. ఇందే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం బండి వాళ్ళ నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్నది తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖంబల కొట్టినారు, ముఖం బాగలేక అద్దం కొట్టినారు. ఎందుకంటే నడపశాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దప్పన ఫోన్లు టింగ్ అంటుండే రైతు బంధు పడుతుండే పడుకుంటున్నాడు. ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తింటాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఎక్కడు మైక్ పట్టుకుని ఎందుకు ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవాడు, ఆయనవాడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా. నేను చెప్తున్నా 2 ఏళ్ళే నీ టైం అంతా 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది రా పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరంటే సొత్తు కాదు. మళ్ళా వస్తాం,
ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషం ఉన్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తాన 2500 ఎప్పుడు ఇస్తావని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం అని కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీట్లు కొడుతురు మగపిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు. అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గద పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాసులు డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క నేను ఓడిపోయి బేదారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? ఇన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, ఇన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట. అది నువ్వు పెట్టినా ఎవరో తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. దాని కదా ఇంకా పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే